12వ రోజు పత్రిజీ ప్రబోధాలలో నిన్నటి కంటిన్యూ చూద్దామా అండి. గోధుమలు ఉంటే దానిని పిండి చేసుకొని దాంతో రొట్టె చేసుకుంటాము. గోధుమలు లేకపోతే దేన్ని పిండి చేస్తాం మనం? అది పిండి కాకపోతే రొట్టెలా చేసుకుంటాం మనం. రొట్టె చేసుకోకపోతే దాన్ని ఎలా తింటాం మనం? ఆకలి ఎలా తీరుతుంది? గోధుమలు సేకరించడమే శ్రవణము, దాన్ని పిండి చేయడం మననము, రొట్టె చేసుకోవటం నిధిధ్యాసన, తినడము సాక్షాత్కారము. లోక కళ్యాణం ఏంటి? మీరు కూడా గోధుమలు సంపాదించుకోండి, పిండి చేయండి, తర్వాత పిండితో రొట్టె చేసుకోవచ్చు, మీరు తినొచ్చు, మీ ఆకలి తీరుతుందని అందరికీ చెప్పడం ఇది లోక కళ్యాణం. మరి ఆ కీస గౌతమి ఏం చేసింది? బుద్ధుని దగ్గర ధ్యానం నేర్చుకుంది, ఆనాపానసతి అందరికీ చెప్పటం మొదలుపెట్టింది. నేను నా దుఃఖం పోగొట్టుకోవటానికి ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయనేమో నా చేత శ్రవణం చేయించాడు, నాకు మననం జరిగింది, నా చేత ఆనాపానసతి అభ్యాసం చేయించాడు, నాకు ఆత్మ సాక్షాత్కారం కలిగింది, మీరు కూడా ఇదే పని చేయండి అని బుద్ధ సంఘంలో చేరి జీవితమంతా అదే చెప్తూ లోక కళ్యాణం కావించింది కీస గౌతమి. బుద్ధ సంఘంలో చేరే వాళ్ళంతా కూడాను శ్రవణం చేసి వచ్చిన వాళ్ళే, మననం చేసి వచ్చిన వాళ్ళే, నిధిధ్యాసన చేసిన వాళ్ళే, సాక్షాత్కారం పొందిన వాళ్ళే. తరువాత వాళ్ళు కూడా లోక కళ్యాణంలో ముందున్న వాళ్ళే. ఈ యశోదర చేసిన కార్యక్రమాలు, పొందిన ఆత్మ సాక్షాత్కారము అంతా కూడాను ఈ పుస్తకంలో ఉంది. నిన్ననే ఈ పుస్తకం చదివాను, ద బుద్ధాస్ వైఫ్. యశోదర బుద్ధుడు రాకముందే తనంతట తాను సాధన చేసి ఆత్మ సాక్షాత్కారం పొందింది. బుద్ధుడు కూడా ఎంతోమంది గురువుల దగ్గరికి వెళ్ళాడు, అందరి దగ్గర శ్రవణం చేశాడు, మననం చేశాడు, అభ్యాసం చేశాడు, సాక్షాత్కారం పొందాడు, లోక కళ్యాణం కోసం ఉద్యమించాడు. మరి యశోదర తన ఇంట్లో కూర్చొని కొన్ని రోజులు ఏడ్చింది. తర్వాత ఏడుపు మాని అందరితో కలవటం నేర్చుకొని, తన తోటి వాళ్ళ దగ్గర శ్రవణం చేయటం నేర్చుకొని, తనంతటి తాను ఆ శ్రవణం నుంచి మననం చేసి తనంతట తాను కొన్ని సత్యాల్ని కనుక్కుంది, తాను సాక్షాత్కారం పొందింది. బుద్ధుడు తపస్సు చేయటానికి ఎక్కడికో పోతే యశోదర తన ఇంట్లో కూర్చొని తన ఆత్మజ్ఞానాన్ని పొందింది. యశోదర గురించి ఈ విషయాలన్నీ కూడాను ది బుద్ధాస్ వైఫ్ అనే పుస్తకంలో ఉన్నాయి. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మనం ఏం చేశామో, ఫస్ట్ అక్కడెక్కడో ధ్యాన సభ జరుగుతుంది, ఆ ధ్యాన సభకు అందరూ రండి అని పాంప్లెట్స్ చేసి పంపిస్తాము. ఆ పాంప్లెట్స్ చూసుకున్న వాళ్ళు ఆ మీటింగ్కి వెళదామని వస్తారు, వీళ్ళు ఏం చెప్తున్నారో విందాము అని వస్తారు. ఆ మీటింగ్లో ఏం చెప్తారు? నేను కూడాను ఒకప్పుడు ఇలానే ఏడుస్తూ కూర్చునేవాడిని ఇంట్లో, ఉద్యోగం లేక సద్యోగం లేక డిప్రెషన్లో ఉన్నప్పుడు నాకు ఈ విధంగా ఒక కాగితం దొరికింది, నేను కూడా ధ్యాన కేంద్రానికి వెళ్ళాను, వాళ్ళు ధ్యానం చేయమని చెప్పారు, ఆనాపానసతి, నేను ఇష్టం లేకపోయినా కష్టమైనా కూడాను కూర్చోవటం మొదలుపెట్టాను. కొన్ని రోజుల తర్వాత నాకు అది అలవాటైపోయింది, నా మనసు కుదుట పడింది, నాకెన్నో అనుభవాలు వచ్చాయి, నా జీవితం మారిపోయింది అని అక్కడ చెప్తున్నారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు అవునా అలా జరిగిందా, మరి నాకు కూడా అదే కదా కావాలి, మరి అందుకు నేనేం చేయాలని అడుగుతారు. అలా జరగాలంటే నువ్వు కూడా అదే పని చేయాలి, ధ్యానం చేయమని చెప్తారు. కళ్ళు రెండు మూసుకోవాలి, శ్వాస మీద ధ్యాస ఉంచాలి, రోజు కొన్ని గంటలు కొన్ని రోజులు అలా చేస్తూ ఉంటే, అభ్యాసం చేస్తూ ఉంటే నీకు కూడా సాక్షాత్కారం జరుగుతుంది. సత్య సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం అందరికీ జరిగినట్టు నీకు కూడా జరుగుతుందని చెప్తారు. మొదట తనని తాను బాగుపరుచుకోవటానికి ధ్యానం మొదలు పెడతారు, అలా వచ్చి నేర్చుకుని వాళ్ళు కూడా ఇంకో 10 మందికి చెప్తారు.
ఇలాగే ప్రపంచమంతా బుద్ధ సంఘము పిఎస్ఎస్ఎం విస్తరిస్తుంది. సో మొట్టమొదటిది శ్రవణము, చెవులు రెక్కించుకొని వినడము, నోరు మూసుకొని వినాలి. మనం నోరు మూసుకుంటే కానీ మన చెవులు పని చేయవు. మన నోరు వడవడా వాగుతూ ఉంటే చెవులు ఏ పని చేస్తాయి చెప్పండి? చెవులు ఉంటాయి కానీ అవి పని చెయ్యవు, వాటికి ఏవి వినపడవు. ఎందుకంటే మన వాయిస్ మన చెవులకు వినపడుతుంటే పక్క వాళ్ళ వాయిస్ మనకి ఏం వినబడుతుంది? మన నోరు మూసుకోవటము అత్యంత ముఖ్యము. అది మొట్టమొదటి స్టెప్. నోరు మూసుకుంటే వెంటనే మన చెవులు పనిచేయటం మొదలు పెడతాయి. మనకేదో తెలిసినట్లు మాట్లాడుతున్నాము, మనకేమీ తెలియదని మనకి తెలియదు. మనకేమి తెలుసో మనకేం తెలియదో తెలుసుకోవటానికి మనం నోరు ముయ్యాలి. వీ మస్ట్ క్లోజ్ అవర్ మౌత్. మనం నోరు తెరవటం మానేస్తే, నోరు మూసు కూర్చుంటే అందరి మాటలు మన చెవిలో వినబడతాయి. ఈ బుర్ర ఉందే, ఆ వినపడిన మాటలన్నీ మననం చేస్తుంది, ఆటోమేటిక్గా మదనం చేస్తుంది. బుర్ర ఉంది ఇక్కడ, కానీ దానికి సరి అయిన మాటలు ఇవ్వలేదు, ఫీడింగ్ ఇవ్వలేదు. ఎంతసేపు నీ బుర్ర నీ మాటలే వినింది ఇన్ని రోజులు, నీ గోడే వినింది. నీ గోడికి అదేం మదనం చేస్తుంది? అందుకే గమ్మున కూర్చుంది బుర్ర. కానీ ఎప్పుడైతే పక్క వాళ్ళ కథలన్నీ వినడం మొదలుపెట్టామో, ఈ పక్కింటి కథ, ఆ పక్కింటి కథ, ఎదురింటి కథ, వెనకింటి కథ, దూరంగా ఉన్న చుట్టాల కథలు ఇవన్నీ చెవుల్లోకి వచ్చాయో ఆ బుర్ర పనిచేయటం మొదలుపెట్టింది. ఓహో, ఆవిడికి అలా జరిగిందా, ఈవిడికి ఇలా జరిగిందా, ఆవిడ ఇలా బాగుపడిందా, మరి నేను కూడా బాగుపడతానని చెప్పేసి బుర్ర ఆలోచిస్తుంది. బుర్ర ఉంది మనకి, కానీ ఆ బుర్రకి మనం ఫీడింగ్ ఇవ్వటం లేదు. ఎందుకంటే శ్రవణం చేయలేదు. ఫీడింగ్ ఇస్తే, శ్రవణం చేస్తే బుర్ర మననం చేస్తుంది. ఇప్పుడు ఆ బుర్రకి పని కల్పిస్తున్నాం మనము. ఇన్ని రోజులు బుర్రకి పని కల్పించలేదు. ఆ బుర్ర ఎప్పుడు మన మాటలే వింటుంటే బుర్ర ఏ పని చేయకుండా గమ్మున పడుకొని ఉంటుంది. ఎప్పుడైతే కొత్త కొత్త మాటలు చెవుల ద్వారా వినపడతాయో అప్పుడు ఆ బుర్ర లేచి కూర్చొని, ఓహో ఇది కొత్తగా ఉందే, పక్కవాడి కథ ఇలా ఉందా, వాడి కథ నా కథ కన్నా ఇంకా వరస్ట్గా ఉందా అని ఆ బుర్ర మననం చేస్తుంది. మననం చేసి చేసి ఆ కన్క్లూజన్కి వస్తుంది. నిజమే, వాళ్ళు చేసింది కరెక్టే, మనం కూడా చేద్దామని బుర్ర చెప్తుంది. అప్పుడు ఇతను కూడా నిధిధ్యాసన మొదలు పెడతాడు. నిధిధ్యాసన అంటే రోజుకి 2 గంటలు మౌనంగా ఉండు అని బుర్ర చెప్తుంది. లేకపోతే ధ్యానం చేయి, పుస్తకాలు చదువు, భగవద్గీత చదువు, ఉపనిషత్తులు చదువు. అక్కడ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ ఉంది, అక్కడికి పోయి కూర్చో. ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావు? అమ్మలక్కల కబర్లు వినకు. ఆ పిరమిడ్ సెంటర్కి పోయి మిగతా వాళ్ళ కథలు విను, ధ్యానుల కథలు విను అంటూ మననం తరువాత మన బుర్ర చెప్తుంది, ఏం అభ్యాసం చేయాలో చెప్పేస్తుంది. అప్పుడు మనం అభ్యాసం చేస్తాము. ఎందుకు చెయ్యం? మన బుర్ర చెప్తే మనం చేయమా? మన బుర్ర మనకి చెప్పేలా మనం చేసుకోవాలి. దాని పేరే శ్రవణము. ఇతోధికంగా శ్రవణము, సజ్జన సాంగిత్యము. సజ్జనుల దగ్గర శ్రవణం చేయాలి, దుర్జనుల దగ్గర కాదు. దుర్జన సాంగిత్యం చేస్తే నీ కొంప ఇంకా కూలుతుంది. వాడు ప్యాకెట్కి రాబోయి అంటాడు, నీ డబ్బులు తీసుకురా అంటాడు. ఆడదాము, ఇంకా డబ్బులు బాగా వస్తాయి, వ్యాపారం చేసుకోవచ్చు అంటాడు వాడు. అప్పుడు ఉన్న డబ్బులు కూడా పోతాయి. ఒంటరిగా ఉండకూడదు, సాంగిత్యం చేయాలి. అప్పటి వరకు ఒంటరిగా ఉన్న యశోధరాదేవి సాంగిత్యం చేయటం మొదలుపెట్టింది. అలా కొన్ని సంవత్సరాల తరువాత యశోధరికి మననం జరిగి ఒక విధమైన ఆత్మ సాక్షాత్కారం కలిగింది. ఎవరి దీపాలు వాళ్ళే వెలిగించుకోవాలని బుద్ధుడు చెప్పినట్టు తర్వాత యశోధర తన దుఃఖం నుండి తాను బయటపడింది, తన జ్ఞానాన్ని తాను సంపాదించుకుంది. ఆ రాజప్రసాదంలోని మిగతా వాళ్ళందరికీ మార్గదర్శకురాలయ్యింది. పరంపరగా బుద్ధుడు రావటము, తన పాత్రని రాహులుడికి ఇవ్వటము, దానికి రాహులుడు బుద్ధ సంఘంలో చేరడము జరిగింది. తర్వాత యశోధర కూడాను బుద్ధ సంఘంలో చేరింది. చేరే అప్పటికే ఆమె జ్ఞాని అయిపోయింది. తన సొంతంగా తన దారి చూసుకుంది యశోధర. ఇంట్లో కూర్చొని శ్రవణం ద్వారా పక్క వాళ్ళ జీవిత సత్యాలు వినే ఓపిక తెచ్చుకుంది. అందులో రాణించింది.
ది బుద్ధాస్ వైఫ్ అనే పుస్తకం, ఇవన్నీ ఉన్నాయి. మనం కూడా బుద్ధుడిలాగా ఎక్కడికో అడవికి వెళ్ళి తపస్సు చేసుకోనక్కర్లేదు. ఇంట్లో కూర్చొని అన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. నేను ఇంట్లో కూర్చొని పుస్తకం చదివి యశోదరు గురించి తెలుసుకున్నాను. చూసారా, నేను ఇంట్లో కూర్చొని పుస్తకాలు చదివి అన్ని సత్యాలు, జీవిత సత్యాలను తెలుసుకున్నాను. ఆ రోజుల్లో శ్రవణం ఉండేది, ఈ రోజుల్లో స్వాధ్యాయం ఉంది. ఈ రోజుల్లో అందరి మహాత్ముల పుస్తకాలు చదవచ్చు మనము. అదే మనకు శ్రవణము. ఆ పుస్తకాలు చదివి ఈ బుర్ర మననం చేస్తుంది. బుర్ర మననం చేసి పొందిన సారాన్ని మనము ఎలాగూ ప్రాక్టీస్లో పెడతాము. అప్పుడు మనకు ఎలాగూ ఆత్మసాక్షాత్కారం జరుగుతుంది. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఇలాగే జరిగింది. ఇంట్లో కూర్చొని ఏ హిమాలయాలకి వెళ్ళలేదు, బుద్ధుడిలాగా సన్యసించలేదు, కానీ అద్భుతమైన శ్రవణం చేయటం మొదలుపెట్టారు. స్వాధ్యాయం కూడా శ్రవణంలోకే వస్తుంది. అందరి పుస్తకాలు చదవడం మొదలుపెట్టారు. ఆల్వాల్ మురళి అనే ఒక మాస్టర్ ఉన్నారు. ఒక రోజైన దిల్సుఖ్ నగర్ వెళ్తూ ఆకలేసి మిరపకాయ బజ్జీలు కొని తిన్నాడు. ఆ మిరపకాయ బజ్జీలు ఒక కాగితంలో పెట్టిస్తారు కదా, ఆయన మిరపకాయ బజ్జీలను తినేశాడు. ఆ కాగితం చూశాడు. అది మన కాగితం, ధ్యానం ఎలా చెయ్యాలి అని చెప్పబడిన కాగితం. అది చూశాడు ఆయన. ఓ, కర్నూలులో బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉందా అని వెంటనే అక్కడి నుంచి అదే మోటార్ సైకిల్ వేసుకొని కర్నూలుకి వెళ్ళిపోయాడు. అది చదివిన తర్వాత ఇంటికి కూడా వెళ్ళలేదు. అంటే ఆ చిన్న కాగితం చదవటంలో ఆయనకి మొత్తం శ్రవణం అయిపోయింది, స్వాధ్యాయం అయిపోయింది, మననం అయిపోయింది. తిన్నగా ప్రాక్టీస్కి కర్నూలుకి వెళ్ళిపోయాడు. అక్కడే వారం రోజులు ఉండిపోయాడు. నేను ఎక్కడెక్కడో బయట తిరుగుతున్నాను కదా, నేను వచ్చేంత వరకు ఉన్నాడు. కర్నూలులో వారం రోజులు సాధన చేశాడు. మళ్ళీ హైదరాబాద్కి వచ్చి పెద్ద మాస్టర్ అయిపోయాడు. ఆత్మ సాక్షాత్కారం పొంది ఆల్వాల్లో అందరికీ ధ్యానం చెప్పడం మొదలుపెట్టాడు. లోక కళ్యాణం కావించాడు. చూసారా ఆ ఆల్వాల్ మురళీధర్ ఎలా జరిగిందో. ఒక కాగితం చదివాడు. ఆ ఒక్క కాగితమే శ్రవణం చేసింది, స్వాధ్యాయం చేసింది. ఆ బుర్ర మననం చేసేసింది. సాధన చేశాడు, సాక్షాత్కారం పొందాడు, లోక కళ్యాణం కావించాడు. అల్వాల్లో 5 స్టెప్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. శ్రవణము, మననము, నిధిధ్యాసన, ఆత్మ సాక్షాత్కారం, లోక కళ్యాణం. మొట్టమొదటి పాయింట్ శ్రవణము. మన నోరు మూసుకొని కూర్చొని పక్క వాళ్ళ మాటలు మనం వినాలి. ఎంత ముఖ్యమో చూడండి. అల్వాల్ మురళి తన కాగితం చదివాడు. ఆ కాగితంలో పక్క వాళ్ళ అభిప్రాయాలు ఉన్నాయి, పక్క వాళ్ళ సూచనలు ఉన్నాయి. ఆ కాగితంలో పక్క వాళ్ళ మేధస్సు ఉంది. ఆ ఒక్క కాగితం చదివాడు అంతే, లోక కళ్యాణం కావించాడు. యశోదరు కూడా తన దుఃఖాన్ని తాను అందరికీ చెప్పటం మానేసి పక్క వాళ్ళ దుఃఖం వినటం కోసం తయారైపోయింది. ఆమెడ బాగుపడింది. ఆవిడ అక్కడే ఒక సంఘాన్ని క్రియేట్ చేసింది. వాళ్ళు రోజు సాయంత్రం చేరి అందరూ తమ తమ కథలు చెప్పుకుంటుంటారు ప్రతిరోజు. అది చేయకపోతే వాళ్ళకి ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. ప్రతిరోజు కలుసుకునేవాళ్ళు. రేపు మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామా అని ఆతృతతో ఎదురు చూసేవాళ్ళు. ఆవిడ ఒక సంఘాన్ని క్రియేట్ చేసింది అక్కడ, తాను ఉన్న చోటే. పిరమిడ్ మాస్టర్స్ తాము ఉన్న చోటే ఒక సంఘాన్ని క్రియేట్ చేస్తారు. ఎవరి సంఘం వాళ్ళదే, ఎవరి సజ్జన సాంగత్యం వాళ్ళదే. ఎక్కడికో పోయి చేయనక్కర్లేదు. మనకు తెలిసింది పక్క వాళ్ళకి చెప్పటం, పక్క వాళ్ళకి తెలిసింది మనం వినటం అంతే. వెరీ వెరీ సింపుల్. అందులో నుంచి గొప్ప సత్యాలని బయటపడతాయి. మనకి సహజంగానే బయటపడతాయి ఆ సత్యాలు. హైదరాబాద్లో ఒక ఆవిడ ఉంది. ఆవిడకి 2 పిల్లలు. ఒకడేమో 17 ఏళ్ళవాడు, ఇంకొకడేమో 15 ఏళ్ళవాడు. ఒకరోజు ఏమైందంటే ఏదో ఎగ్జామినేషన్ ఫెయిల్ అయ్యింది. ఆ 17 ఏళ్ల పెద్ద కుర్రవాడు 3వ అంతస్తు నుండి దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఇక ఆవిడ సంగతి ఎలా ఉంటుంది చెప్పండి. ఆవిడ తన ఆరోగ్యాన్ని కోల్పోయి ఎంతసేపు తన కొడుకు గురించి ఆలోచిస్తూ ఆవిడ కూడా చావు దగ్గరికి వచ్చేసింది. ఇంతలో ఆవిడకి ఒక కాగితం దొరికింది ధ్యానం గురించి. మన కాగితాలు ఉంటాయి కదా, అన్ని చోట్ల మనం ఇస్తుంటాం కదా ప్రింట్ చేసి. మన ధ్యానాంధ్రప్రదేశ్ ఆఫీస్ అడ్రస్ చూసుకొని హిమాయత్ నగర్కి వచ్చింది.
ఇలా ఇలా జరిగిందని చెప్తే, అలాగా రండి ధ్యానం చేయండి అని చెప్పినప్పుడు ఆమె ధ్యాన సాధన మొదలుపెట్టింది. నెల రోజులు ఆవిడ తీవ్రంగా ధ్యానం చేసింది. ఆవిడ పోయిన కొడుకు తనకి కనబడటం మొదలుపెట్టాడు. అమ్మ, నేను బాగానే ఉన్నాను, నువ్వెందుకు ఏడుస్తున్నావు అన్నాడు. చూసారా, అంటే పోగొట్టుకున్న కొడుకును ఆవిడ ధ్యానంలో చూసింది, మాట్లాడింది. ఇంకెందుకు ఉంటుంది దుఃఖం? ఆవిడ సంతోషపడటం మొదలుపెట్టింది. ఆమె ఆరోగ్యవంతురాలు అయ్యింది. హైదరాబాద్ అంతా తిరిగి ఆవిడ ధ్యానం చెప్తుంది. భౌతికంగా తన కొడుకు తిరిగి పొందలేదు, అది తెలుసు. కానీ ఆత్మపరంగా పొందింది. ఆ శక్తి సంపాదించుకుంది ధ్యాన సాధన ద్వారా. ఆవిడ చేసిందేంటి? ఆ కాగితం చూసింది అంతే, కాగితం చదివింది. ఎక్కడో ఒక చిన్న ఆశ వచ్చింది. తన జీవితం కూడా బాగుపడుతుందన్న ఆశతో ఆవిడ 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిమయత్ నగర్లోని ధ్యానాంధ్రప్రదేశ్ ఆఫీస్కి వచ్చి ధ్యానం నేర్చుకుంది. నేను అలా అన్నీ నేర్చుకున్నాను. నేనేమైనా హిమాలయాలకు పోయి నేర్చుకున్నానా? ఏదైనా ఆశ్రమాలకు తిరిగానా? లేదు. పుస్తకాలు చదవటం మొదలుపెట్టాను. నాకు పుస్తకాలు చదవటం బాగా అలవాటు కదా. ప్రతి ఆధ్యాత్మిక యోగి యొక్క పుస్తకాలు అన్నీ చదివాను నేను. చదివిన తర్వాత అంతా వచ్చేసింది. అల్వాల్ మురళీధర్కి ఒక కాగితం చదివితే వచ్చినది, నాకు ఒక పుస్తకం చదివితే రాదా? ఆవిడ ఒక కాగితంతో ధ్యాన కేంద్రానికి పరిగెడితే నేను ఒక పుస్తకం చదివి ఇంట్లో కూర్చొని ధ్యానం చేయలేనా? మై డియర్ ఫ్రెండ్స్, నేను నా ఫ్రెండ్ రామ చెన్నారెడ్డి ధ్యానం గురించి ఒక్క మాట చెప్తే నేను ధ్యానం మొదలుపెట్టాను. మళ్ళీ రేపటి రోజున కంటిన్యూ చేద్దామా అండి? థ్యాంక్ యూ.